హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. రోస్టెడ్ మటన్ చేశానండి. నా లైఫ్లోనే ఫస్ట్ టైం చేశానండి ఈ వంట. మాత్రము చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేద్దాము అని చేశాను. ఇది ఎవరో చెప్పిన వంట కాదు, నా ఓన్గా చేశాను. మీరు కూడా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పప్పుచారుకు సైడ్ డిష్గా కానీ, వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికైనా, చపాతి, జొన్న రొట్టె దేంతో తిన్నా బాగుందండి. ఫస్ట్ టైం మన వీడియో చూసేవారు ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మటన్ చూసారా, ఇందులో కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికించి పక్కకు పెట్టుకున్నాను. ఉడికిన ముక్కలు ఇందులో పెట్టాను. దీనిలో రసం ఒక స్టీల్ బాండీలో తీసి పెట్టానండి. అయితే ఇది ఎలా చేసుకోవాలంటే 3 విజిల్స్ పెట్టానండి. బాగా మెత్తగా కాకుండా కరెక్ట్ మనం ఎలా తినేలాగా ఎలా ఉడికించుకుంటామో అలాగనే ఒక్కొక్కరి కుక్కర్లో 4 విజిల్స్కి కరెక్ట్గా ఉడుకుతుంది. మా కుక్కర్లో మాత్రం 3 విజిల్స్కి కరెక్ట్గా ఉడుకుతుంది. అయితే ఒక మందపాటి బాండీ తీసుకోవాలండి. బాండీ తీసుకొని చూసారా, 2 టేబుల్ స్పూన్ల మీద కొంచెం ఆయిల్ వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి చీలికలు 2 పచ్చిమిర్చికాయలండి, అంతే. కొంచెం ఆయిల్ వేసానుగా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీలు, 1 తేజ్పత్తా వేసాను. అవి కొంచెం చిటపటలాడాక ఈ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఈ హోల్ గరం మసాలా ఆయిల్లో కొంచెం వేగితేనే దాని స్మెల్ మంచిగా వస్తుందండి. అయితే 2 పచ్చిమిర్చి చీలికలు వేసాను. అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. పుదీనా మాత్రం కట్ చేయలేదండి, ఆకులు వేసాను. కొత్తిమీర సన్నగా కట్ చేశాను. ఇది ఆయిల్లో మంచిగా వేగాలండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. చేసేటప్పుడు భయంగా చేశాను, కానీ ఎలా అవుతుందో ఏమంటారో ఏమో అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పటికీ ఇలాగే చేయన్నాడండి మా ఆయన. అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆ పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత ఈ ఉడికించిన మటన్ కూడా వేసేసుకుందాము. ఫస్ట్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలండి. నేను బిర్యానీకి చేశానైతే అవి కొన్ని తీసి పెట్టాను, లేదంటే మామూలు ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. అయితే ఫ్రైడ్ ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ బాగుందండి. కొన్ని వేసానండి, ఒక గుప్పెడి కంటే కొంచెం తక్కువనే వేసాను. వేసేసి ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుందాము. ఆయిల్లో కాసేపు ఉడకాలండి. అయితే ఫ్రైడ్ ఆనియన్స్ మనము ఫస్టే చేసి పెట్టుకొని స్టాక్ పెట్టుకోవచ్చండి. ఎప్పుడైనా పని లేని టైంలో సన్నగా కట్ చేసి ఆయిల్లో వేపి పెట్టేసుకుంటే బిర్యానీలకు, ఇలా కూరలకు ఈజీగా వాడేసుకోవచ్చండి. అయితే ఇందులో ఉడికించిన మటన్ వేసేసానండి. మా ఇంట్లో అందరికీ నల్లి బొక్కలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని మటన్ తెచ్చుకున్నప్పుడు అలా 2-3 నల్లి బొక్కలు కంపల్సరీ వేయించుకొచ్చుకుంటాము. లేదంటే మెత్తటి పీసులు తినేవారు అలా మటన్ కూడా వేసేసుకోవచ్చు, మెత్తటి మటన్ అయినా. 1 స్పూను ధనియా పౌడర్ వేసానండి. 1 స్పూన్ కారం వేసాను, ఎందుకంటే ఉడికించేటప్పుడు 1 స్పూన్ వేసాను కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అండి. అందులో కొంచెం ఉప్పు వేసాను కదా, ఇందులో కొంచెం ఉప్పు వేసాను. వేసి ఈ తీసి పెట్టుకున్న నీళ్ళల్లో కొంచెము ఆయిల్ లాంటిది అదే బయటకు వచ్చిందండి. కూర ఉడికించినప్పుడు కాస్త ఆయిల్ లాగా మీదకి వచ్చేసింది. నేనైతే ఆయిల్ వేయలేదు ఉడికించేటప్పుడు. అయితే ఇలా కలపాలండి. కలిపి మనకు ఇలా గ్రేవీ కావాలనుకుంటే ఇలా గ్రేవీ ఉంచుకోవచ్చండి. డ్రైగా కావాలంటే ఇంకాసేపు గ్రేవీ అంతా ఇనకేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి. మామూలుగా కొంచెం గ్రేవీ కావాలనుకునేవారు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకొని మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ను, ఫ్రైడ్ది కాజు వేసుకోవచ్చండి. గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చు, లేదంటే కాస్త దగ్గరికి అయిన తర్వాత వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. అయితే ఇందులో నేను కొంచెం మసాలా వేసేసాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసాను. నేను మరీ బాగా గ్రేవీ ఉంచుకోలేదు, అలా అని మరీ టైట్గా బాగా డ్రై కూడా చేయలేదు. ఇలా పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగా వచ్చింది. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. లుక్ ఎంత బాగుందో టేస్ట్ అంతకంటే బాగుందండి. మీరు ఇలాగే చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.